హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు 4 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కంపెనీ నుంచి 2 నోటిఫికేషన్స్ అండ్ అలాగే ఎలాస్టిక్ రన్ అండ్ అలాగే అపెక్స్ సొల్యూషన్స్ కంపెనీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క కంపెనీస్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు స్క్రోల్ చేసుకుని వస్తే చివరిలో సో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్ అని చెప్పేసి సెకండ్ నోటిఫికేషన్ అప్లై లింక్ అని చెప్పేసి నేను సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీకు క్వాలిఫికేషన్ బట్టి ఆ నోటిఫికేషన్కి అయితే మీరు క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ నుంచి మనకు 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి డిఫరెంట్ జాబ్ రోల్స్తో అనమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్లో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సో USITBD అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండ్ అలాగే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి MBA, BBA, BCA క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి సో PC క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు PC క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క 2 పోస్టులు కూడా 1.8 to 3.6 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఇలా పాస్ట్ అవుట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి 2019, 20, 21, 22 బ్యాచెస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి 2021, 22 బ్యాచెస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం అండ్ అలాగే విజయనగరంలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనము 2 years ఈ యొక్క కంపెనీలో వర్క్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ పైన అయితే సైన్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో మీకు అగ్రిమెంట్కి విల్లింగ్ కనుక అయినట్టయితే సో మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే మనము US టైమ్ జోన్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే షిఫ్ట్ డ్యూటీస్లో అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 3 o'clock వరకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ అలాగే సండే ఆఫ్ అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే అకామిడేషన్ అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వచ్చేసి యొక్క కంపెనీ నామ్స్ ప్రకారం అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే రెజ్యూము అండ్ అలాగే జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇవైతే తీసుకెళ్ళండి. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసేసి మీరు డైరెక్ట్గా సో మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళతో. అండ్ ఇక నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ వీళ్ళు APSSTC www.apsstc.in అని చెప్పేసి వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఈ యొక్క లింక్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, మన్సోపేట్, శ్రీకాకుళం. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 19th March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ APSSTCలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఈ యొక్క అడ్రస్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు APSSTC నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో సేమ్ కంపెనీ అనమాట. సో జాబ్ రోల్ మాత్రమే డిఫరెంట్ అనమాట.
సో సాఫ్ట్వేర్ ట్రైనీ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషను సో బీటెక్లో మీకు ఏ బ్రాంచ్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎంసీఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా 2020, 21, 22 బ్యాచెస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 3 lakh per annum శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ వచ్చేసి 18 to 25 years ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో దీనికి కూడా మనకు 2 years అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో వీక్లీ 5 days వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది, 2 days ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వచ్చేసి యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉంటుంది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్టీసీలో అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిలకపల్లి జంక్షన్, ఎడ్చర్ల మండల్, శ్రీకాకుళము. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 18th March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఎలాస్టిక్ రన్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎంబీఏ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎంబీఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్టికులర్గా ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ వచ్చేసి మనకు 15 to 30,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అనమాట. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 20 to 35 years ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే సో మీ దగ్గర బైక్ అండ్ అలాగే డిఎల్, స్మార్ట్ ఫోన్ మ్యాండేటరీ, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ వర్క్, ఎఫ్ఎంసీజీ, టెలికామ్లో మీకు ఏమైనా 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే తాడిపత్రిలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో www.apsstc.in అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ఎలాస్టిక్ రన్ ఇన్ నెటెక్స్ నియర్ బుగ్గ రామలింగేశ్వర టెంపుల్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 10th March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఇక అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. సో ఫోర్త్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే అఫెక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో జాబ్లో కనుక చూసుకున్నట్టయితే ఈ పబ్లిషింగ్ అనలిస్ట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇండస్ట్రీ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, బీపీఓ, పబ్లిషింగ్ విభాగాలు అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కనుక అప్లై చేసుకుంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 8,000 ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకు ఈ యొక్క షిఫ్ట్ డ్యూటీస్లో అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సెలెక్ట్ అయిన తర్వాత. సో మార్నింగ్ 6:30 to ఆఫ్టర్నూన్ 2:30 వరకు 1 షిఫ్ట్, అండ్ అలాగే 2:30 నుంచి ఈవినింగ్ అంటే నైట్ 9:30 వరకు ఒక షిఫ్ట్ అనమాట. సో ఇలా మనము 2 షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు గుంటూరులో అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో హాస్టల్ అలవెన్సెస్ ఉంటాయన్నమాట. సో 1,000 రూపీస్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అనమాట. సో లోకల్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే హాస్టల్ అలవెన్సెస్ 1,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు సెకండ్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, అది కూడా ఫీమేల్స్కి మాత్రమే అనమాట. సో వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేసి సో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే చరిత కంప్యూటర్స్, ఫస్ట్ ఫ్లోర్, రఘు మ్యాషన్ ఆపోజిట్, శంకర్ విలాస్, గుంటూరు 522002. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 11th
మార్చ్ 2022 మార్నింగ్ 9 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో అయితే జాబ్లు అయితే ఉంటారు. సో మనకు వన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మనకు అక్కడే కన్ఫర్మేషన్ ఇస్తారనమాట, మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి. సో చాలా త్వరగా అయితే మీరు జాబ్లో అయితే ఉంటారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఇక నోటిఫికేషన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకునేసి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సో వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్టీసీలో రిలీజ్ అయినటువంటి 4 నోటిఫికేషన్స్ అనమాట. సో ఇక 4 నోటిఫికేషన్స్ రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.